ఎన్ని మార్కులు వచ్చాయి? 555 మార్క్స్. 555. మరి ఏంటి ప్రతి నెల నీకు పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ రూపాయల 5,000 రూపాయలు పంపిస్తున్నారు. ఆయన పంపిన డబ్బులు నేను ఇలా సద్వినియోగం చేసుకుని మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకుని ఈ మార్కులు తెచ్చుకున్నావు అనుకోవచ్చా? అనుకోవచ్చు, తప్పనిసరిగా అనుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది మరి నీకు? ఇలాంటి రోజుల్లో సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి పిల్లలకు చేయడం అది ఇంకా గొప్ప విషయం. ఇలాగే ఇవ్వడంతో ఇలా ఆర్థిక సహాయంతో 44 మంది పిల్లలు నేను ఒకరిని ఇలాంటి కార్పొరేట్ స్కూల్లో చదువుకుని ఇలా 555 మార్కులు తెచ్చుకోవడంతో చాలా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి రోజుల్లో తను ఇంత సహాయం ఎవరో చేయలేని నాయకుల్లో తను ఒకటి చేస్తున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం. అది ఇలాగ లేకపోయినా ఇలా చదువుకుని నేను కష్టపడిన ప్రతి రూపాయి తను ఇచ్చిన వల్ల ఇలా 555 మార్కులు సాధించుకోగలిగాను. సార్కి అయితే చాలా థ్యాంక్స్ అయితే చెప్తాను. ఎందుకంటే ఇలా ఇచ్చి ఇలా చదివించడంతో ఇలా ఇన్ని రోజులు ఇలా కొనసాగింది సార్. ఇలాగ ఇంటర్మీడియట్లో ఇలా సివిల్స్ చదువుకుని మంచి ఐఏఎస్ ఆఫీసర్ కింద అవి తన సార్ ఒక 10 మందికి ఎలా ఉపయోగపడుతున్నారు, నేను ఒక 10 మందికి ఉపయోగపడాలని అనుకుంటున్నాను సార్. ఎందుకు అంత ఇన్స్పిరేషన్ దీనికి? ఇలాంటి రోజుల్లో ఎవరో ఏం చేయలేని పరిస్థితిలో తను చేస్తున్నాడు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను సార్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో ఇలా సెర్చ్ చేసి ఇలా పట్టుకుని ఇలా అసలు ఎక్కడ కూడా చూడలేదు. ఫస్ట్ టైం మన సార్ ఇలా చేయడం అయితే చాలా చాలా గర్వంగా ఉంది. ఫీజులు కట్టుకోరాక వాటికి వీటికి ప్రైవేట్ ఫీజులకి వాటికి అన్నిటికి పనికొస్తున్నాయండి. ఉపయోగపడుతున్నాయి బాబు. ఇచ్చిన కాడి నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాం, జాగ్రత్తగా చదివించుకుంటున్నాం. తల్లి తండ్రి గారి బిడ్డలకు 5,000 రూపాయలు ఇస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారండి. ఎప్పటికైనా అతనే వద్దాల. మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణం అదే పిఠాపురం భవిష్యత్తుకు మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను.